నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం సుద్దపల్లి గ్రామంలో కురిసిన వడగండ్ల వానతో భారీగా నష్టపోయారు రైతులు. వడగండ్ల వానతో వందల ఎకరాల్లో వరి, మామిడి తోటలు భారీగా నష్టం జరిగింది. కోతకు సిద్ధంగా ఉన్న వరి పంటలు పొలాల్లోనే నేలరాలిపోగా కళ్లాల్లో నిల్వ ఉంచిన ధాన్యం తడిసి నష్టపోయామని కన్నీరు మున్నీరవుతున్నారు రైతులు. తక్షణమే వ్యవసాయ అధికారులతో పంట నష్టాన్ని అందించాలని, ప్రభుత్వం నష్టపోయిన వారిని ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. 65-70 సంవత్సరాలు ఉంటుంది. ఈ 70 సంవత్సరాల కాలంలో ఇసుంటి వర్షం నా జీవితంలో చూడలేదు. 70 ఏళ్ళ ఇది అకాల వర్షం అంటే ఇసుంటి వర్షము పాలమింగే వర్షం వచ్చింది. 10:30కి వచ్చిందంటే ఒక గంట సేపు మొత్తం ఏమన్నా పడినచ్చు అని అనుకుని ఇంతకుముందు రోజు పడుతుంది, కానీ అట్లే రావచ్చు అనుకున్నాం. పొద్దునొచ్చి చూసేలకు మొత్తం ఒక ఇత్తు లేకుండా రాలిపోయింది. దీన్ని బాగా చర్య తీసుకొని మన ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు మొత్తము మన సీఎం గారు రేవంత్ రెడ్డికి సలహాదారుకు చెప్పి వెంటనే హైదరాబాద్ నుంచి బృందమును సుద్దాపల్లికి పంపించగలరని మా భూపతి రెడ్డి గారికి, రేవంత్ రెడ్డి గారికి బాగా కోరుకుంటున్నాం. మేము బతికేం లేదు. ఎక్కడ నాకు 2 కొడుకులు, మాకు జాబులు లేవు, వ్యవసాయం చేసుకుంటూ బతుకుతాం. కౌలుకు 10 బిగాలు చేస్తాము, సొంతం మాది 10 బిగాలు చేసుకుంటాము. మాకు జాబులు లేవు, ఏమైనా అత్తే నింపుదామని ముచ్చట్లేదు. మా గ్రామం అంతా జాబులు లేని మనుషులే ఉన్నారు మొత్తం. మా రైతులని, సుద్దపల్లి గ్రామస్తులని ఆదుకోవాలని భూపతి రెడ్డి గారికి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి పదే వందనాలు చేస్తున్నాం. నిజామాబాద్ జిల్లాలోని డిచ్పల్లి మండలంలో సుద్దపల్లి గ్రామంలో రాత్రి కురిసిన అకాల వర్షానికి వరి పంట చాలా నష్టపోయింది. విపరీతంగా రాలువడం వల్ల ఏమాత్రము వరి ఒక్క ఇత్తు కూడా లేకుండా మొత్తం రాలిపోయింది. దీన్ని గవర్నమెంట్ ప్రభుత్వము మా దగ్గరికి బృందాన్ని తోలేస్తారా, మరి ఇంకా ఎవరైనా అధికారులను తోలేస్తారా, దీన్ని గవర్నమెంట్ ఆలోచించి ఈ నష్టపరిహారాన్ని తప్పకుండా రైతులకు ఇవ్వాలి. లేకుంటే రైతులది బతికే వేస్ట్. ఈ వ్యవసాయం మీద ఆధారపడ్డ ఈ రైతులు ఏమాత్రము ఆర్థికంగా ఒక ఇత్తు కూడా లేకుండా పోయింది కాబట్టి ఆర్థికంగా చాలా ఇబ్బందుల పాలవుతారు. ఒక్కొక్కళ్ళు ఇంటికాడ శోకాలు పెట్టుకొని ఏడుస్తారు. దీన్ని గవర్నమెంట్ సీరియస్గా తీసుకొని వెంటనే ఆర్థిక సహాయాన్ని ఏదైనా ఆలోచించి ఆర్థిక సహాయం ఇవ్వాలని చెప్పేసి కోరుచున్నాం.